ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. నీవు దేవుని ద్వారా పుట్టినవాడివే అయితే, నీవు దేవుని బిడ్డవే అయితే, దేవుని పరిశుద్ధ కుటుంబంలో ఉన్నవాడివే అయితే పాపానికి దూరంగా పారిపోవాలంతే. సాతానుతోనైనా మనం పోరాడి జయించొచ్చాము, కానీ పాపంతో మనం పోరాడుతూ కూర్చోకూడదు. పాపమా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. అదే పాపమైనా దేవుని ద్వారా పుట్టిన ప్రతివాడు నీతిని అనుసరిస్తాడు. మనల్ని మనం ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూనే ఉండాలి, శుద్ధీకరించుకుంటూ ఉండాలి. నా మాటల వల్ల ఎక్కడ నేను తప్పిపోయానేమో గుర్తుపట్టి మాటను పరిశుద్ధపరచుకొని, నా చూపు ఎక్కడైనా చెడిపోయిందేమో వెంటనే చూపును శుద్ధి చేసుకోవాలి, ఆలోచనలు శుద్ధి చేసుకోవాలి, తలంపులను శుద్ధి చేసుకోవాలి. బయటకు వెళ్తున్నాం, వస్తున్నాం ఏంటంటే నీట్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళి వస్తే చాలండి, ముఖమంతా మట్టి ఉంటుంది, షర్ట్ అంతా మట్టి అయిపోయి ఉంటుంది, ఏంటండి కాలర్ అంతా మట్టి అయిపోయి ఉంటుంది, ఈ చేతుల దగ్గర షర్ట్ అంతా మట్టి అయిపోయి ఉంటుంది, ప్యాంటు దగ్గర కింద మట్టి అయిపోయి ఉంటుంది. నేను మట్టిలో తిరగలేదు కదా, మరి ఎందుకు మట్టి అయితే మనకు తెలియకుండానే లోపల పొల్యూషన్ ఉంటుంది కనుక, డస్ట్ ఉంటుంది కనుక, దుమ్ము ధూళి ఉంటుంది కనుక మనం అపవిత్రమైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటికి రామని మొహం కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, కాళ్ళు శుద్ధి చేసుకోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, బట్టలు ఉదుక్కోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఎప్పటికప్పుడు మనం మన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్న ప్రకారం మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుడు పవిత్రుడు కనుక మనం కూడా అలాగ మనల్ని మనం పవిత్రపరచుకుంటూ ఉండాలి, నీతిని జరిగించాలి. ఏం శుద్ధీకరణ, ఏం ప్రార్థన, ఏం పరిశుద్ధపరచుకోవడం అని నిర్లక్ష్యం చేసావనుకోండి వెంటనే పాపం ప్రవేశిస్తుంది, దేవుని కుటుంబానికి నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుంది, ఆ పరలోకపు కుటుంబానికి నీవు దూరం అయిపోతావు, ఆ పరలోకపు తండ్రికి నీవు దూరం అయిపోతావు. దేవునికి మనకు మధ్యలో ఆయన ముఖం మనకు చాటు చేసే కార్యాలు ఏదైనా ఉందంటే అది పాపం. దేవుడు మనకిచ్చిన ఆయన రక్తము ద్వారా, ఆయన ఇచ్చిన వాక్యము ద్వారా, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ద్వారా నిన్ను నీవే పవిత్రపరచుకుంటూ ఉండాలి. కనుక వాక్యం సరే, నీతిని జరిగించాలి, నీతిని ప్రేమించాలి.